అందరికి నమస్తే. కిషన్ రెడ్డి గారు ఎదుగుదల మీరు అందరూ చూశారు. అజాత శత్రువు ఆయనకు శత్రువులు ఉండరు. ఆయన నిరంతరం ఆలోచించేది ప్రజల గురించి, దేశం గురించి ఆలోచించే వ్యక్తులలో మొట్టమొదటి రాష్ట్రంలో ఉండేది కిషన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు రేవంత్ రెడ్డి గారు అవాకులు చెవాకులు పేయడం అనేది సూర్యుని మీద ఉమ్మేసినట్టే. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి ప్రొఫైల్ చూడండి, రేవంత్ రెడ్డి గారి ప్రొఫైల్ చూడండి. మచ్చలేని నాయకత్వము, మచ్చలేని నాయకుడు మా కిషన్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే కిషన్ రెడ్డి గారిని తిరిగితే ఆయన పెద్దోడు అనుకుంటారు. అది భ్రమ మాత్రమే. కిషన్ రెడ్డి గారు ప్రజల హృదయాలు ఉన్న మనిషి తప్పితే మీలాగా ఓటుకు నోటు కేసులను లేకుంటే పార్టీలు మారో ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని పట్టుకొని మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి చేరాడు, రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇంకో భవిష్యత్తులో కూడా ఆయన ఎన్నో ఉన్నత పదవులు అనుభవిస్తాడు. ఆయన మీద అక్కస్తోని మాట్లాడిన మాటలు తప్పితే రేవంత్ రెడ్డి గారి నిజమైన మాటలు కావు. ఈ మధ్యకాలం లోపల సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అని కొందరు వ్యక్తులు, కొన్ని అదృశ్య శక్తులు కలిసి భారతదేశంలో ఒక అలజడి సృష్టించడం ట్రై చేస్తున్నారు. అభూత కల్పన చేసి జెన్జీ అంటే యువకులను రెచ్చగొట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అస్థిరపరిచే కుట్రలో భాగంగా కొన్ని విదేశీ శక్తులు ఉన్నాయి. డెఫినెట్గా పక్క దేశాల నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో జరిగిన జెన్జీ సంగ్రామంలా కూడా భారతదేశంలో అనుకుంటున్నారు. అది అపోహ మాత్రమే. భారతదేశము సమగ్ర అభివృద్ధి కానీ సార్వభౌమిత్వం కానీ నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు, అమాయకులు గారు, విజ్ఞులు డెఫినెట్గా ఈ చిన్న చిన్న ఈ అలజడులు అనుకోండి అవన్నీ కాలక్రమేణా కొట్టుకపోతాయి. భారతదేశం అజేయమైనది. మోడీ గారి నేతృత్వంలో కూడా ఇలాంటి కాకరచుల పార్టీలు ఎన్ని పుట్టుకొచ్చినా కూడా మేము హిట్ అనే మందుతోని కొట్టేస్తాము. మేము కొట్టంగా ప్రజలు కొడతారు. ధన్యవాదాలు. డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు.